అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ శత్రులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు గొడవలలో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం ఉంది. దేవుణ్ణి ప్రార్థించండి. గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోండి. ఏదైనా ఆశ సంబంధిత పని వైపు ముందుకు సాగితే దానిలో ఎటువంటి రాజీ పడకండి. మీరు ఎవరి నుండి కూడా డబ్బు తీసుకోకుండా ఉండాలి. కుటుంబ సభ్యుని వివాహ ప్రతిపాదనను ఆమోదించినందుకు సంతోషంగా ఉంటారు. దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. విద్యార్థులకు ఈ రోజు 77% అదృష్టం లభిస్తుంది. పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులకైతే రోజు తెల్లని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల వారికి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. మంచిగా విజయవంతులు అవుతారు. ఈ రోజు మీరు వేగవంతమైన వాహనాలను ఉపయోగించేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు చాలా విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి. మీరు వ్యాపారంలో ఈ రోజు చూసినట్లయితే కాస్త ఆందోళన ఉంటుంది. అది తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. స్నేహితులు కూడా సహాయం చేస్తారు. కొన్ని పనులు ప్రారంభించడం మంచిది. తల్లిదండ్రుల కోసం బహుమతిని తీసుకొని రావచ్చు. మీ చట్టపరమైనటువంటి విషయాలు మీకు కొన్ని తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. ఇందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక ఈ రోజు శివ చాలీసాను పఠించడం వలన కొన్ని తలనొప్పిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో నడుస్తున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల నుండి నేర్చుకుంటారు. ఒకేసారి అనేక పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీ సమస్యలను అయితే పెంచుతుంది. మీరు కార్యాలయాల్లో చాలా విషయాల్లో పూర్తి ప్రయోజనాన్ని అయితే పొందుతారు. కుటుంబంలో ఏదైనా వివాదాలు తలెత్తితే మీరు సహనంతో ఉండాలి. బంధువులను కలిసేందుకు ఈ రోజు మీరు చూసినట్లయితే మీ బంధువులను కలిసేందుకు చేసే ప్రయత్నాలు కూడా మంచిగా ఫలిస్తాయి. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తుల పెద్ద పదవిని పొందొచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ రోజు కొంత దూరం ప్రయాణం చేయాల్సి రావచ్చు. మరి ప్రయాణాలు పొందే మంచిగా మా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించటం వలన మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే మీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు పెద్ద పని చేయాలనే భావన ఉండదు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. ఈరోజు మీరు కొద్ది దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. చదువుల్లో ఇబ్బందుల కారణంగా మీరు బిజీగా ఉంటారు. ఆస్తి కోసం కోరిక నెరవేరవచ్చు. ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించండి. మరియు వినాయకుని లడ్డూలు సమర్పించండి. ఇలా చేయటం వలన మీ దోషాలు తొలగించబడతాయి. అందరితో సంబంధాలు సామరస్యంగా కొనసాగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అందరినీ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ సంఖ్య 36, లక్కీ కలర్ ఆలివ్. ఇక పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.